ఉండాలి కదా, ఏడికి రాళ్ళ. అదే చెప్తాను నా పాపకి. ఎందుకు పద్దీడ పెట్టినావు? అయ్యో ఏంది మా ఇరగొట్టేసివా? ఆడబెట్టేద్దాం, ఇది పట్టుకుంటాను నేను పెడతాను. దమ్మకాయలు లే దమ్మకాయలు నిమ్మకాయలు అన్నావంటే గుట్లోకి పోతావు. ఇది కూడా పట్టుకొని పెడతావా లేకుంటే అది ఎట్లా పెట్టుకోవాలా? సో మనం ఇల్లు మారేటప్పుడు కొన్ని సామాన్లు ఇరిగిపోతాయి కదా. సో అట్లా ఇరిగిపోయిండేవి ఈరోజు అమ్మ అకౌంట్లోకి వేద్దాము అని పద్దు అనుకోయింది. సో అందుకు ఓకే. సో మొత్తానికి మనం ఆఫ్టర్ సో మెనీ ఇయర్స్ ఈ ఇంటిని వెకేట్ చేసేస్తున్నాం అనమాట. ఎన్నో మెమరీస్ ఈ ఇంటితో, ఎన్నెన్నో మెమరీస్. సో ఇంకా ఈ ఇంటికి గుడ్ బాయ్. కానీ ఇంటికి వచ్చినాకనే మనం ఫస్ట్ ఛానల్ స్టార్ట్ చేసింది ఎక్కడ తెలుసా? ఈ పాటలో ఇద్దా ఇక్కడే ఈడ కూర్చొనే మన ఆ బర్ఫీ వీడియో, మన ఫస్ట్ వీడియో చేసింది ఇక్కడే. సో ఈ ఇంటితో మనకు చాలా మెమరీ ఉంటుంది అనమాట. ఎన్నో షార్ట్స్ అవంతా కూడా ఈ ఇంట్లోనే. సో డన్ మొత్తం అంతా. ఇంకా మనకి ఈ ఇంటితో రుణం దిగిపోయినట్లనే. ఇంకా ఫసాక్ మొత్తం లగేజ్ అంతా వచ్చేసినాయి. పద్దు పద్దు రా ఒక్కసారి, తొందరరా. ఓసారి చూడు ఎట్లుందో వెనక కదా. అబ్బా హాయ్ ఫ్రెండ్స్, రా కూర్చో. ఉన్నది ఈడే, లేదు ఇక్కడ కూర్చో. ఇల్లంతా సర్దటం ఒక కొలిక్ వచ్చింది, ఇంకా ఫుల్ అయితే అవ్వలేదండి. సామాన్లు అన్నీ వచ్చేసినాయి. నేను ఫుల్ హెల్ప్ చేసిన, చాలా హెల్ప్ చేసినాడు అని అయితే చెప్పాను. అట్లా చేయలేదు నేను. ఇప్పుడు అత్తయ్య వస్తారు, నీకు ఒకటి చూపిస్తా. ఏం చూపిస్తానే? నీకు కూడా తెలియదు కదా, నువ్వు నన్ను తిట్టనంటే చూపిస్తా. తిట్టను ఏందో చెప్పు. ఏమి? ఆ కుండ తీ చెప్తా. తీసిన పైకెత్తు, పైకెత్తు, జాగ్రత్తగా ఎత్తు. ఇప్పుడు ఒక ఓయమ్మా ఇది పోయింది. షిఫ్టింగ్ లో పోయింది. ఇప్పుడు అట్లనే పెట్టు చెప్తా. నేను ఎట్లా పెట్టినానో అట్లనే పెట్టు. ఓయమ్మా పెద్ద కథనే. ఎట్లా పోయింది? అట్లనే పోయింది. అయ్యయ్యో. నీళ్ళున్నప్పుడు వాళ్ళు పైకి ఎత్తి పెట్టినారే, అది పోయింది. కానీ సరే ఇప్పుడు అత్తయ్య వచ్చే టైం అయింది, అత్తయ్యని లిఫ్ట్ చేయమని చెప్తాం రా. సో ఈ పాట ఇరిగిపోయింది కదా, ఇప్పుడు అత్తయ్య వస్తే అత్తయ్యని ప్రాంక్ చేద్దాం అనుకుంటున్నాను. అంటే ఐడియా ఇవ్వు. ఎట్లా ఇంకా ఏంది వేసినావు కదా ఐడియా, మళ్ళీ ఐడియా ఇవ్వు. ఏంది? సో ఇప్పుడు అమ్మతో దాన్ని అమ్మనే బిస్కెట్ చేసింది అన్నట్లు గిల్ట్ ప్రాంక్, గిల్ట్ లాగా ఫీల్ అయ్యేలాగా చేయాలా అని. ఇంకొకటి కూడా ఉంది, అక్కడ పద చూపిస్తా. ఏం బా అన్నీ రగ్గొట్టేసినావా? ఎట్లనే నువ్వు? మీడా ఇది ఇట్లా పట్టుకో చెప్తా. అయ్యో అదే నట్లు ఊగుతుంది. కింద నట్లు ఇంకా ఫిట్ చేయలే, ఊరికే అట్లా పెట్టించిన అంతే. అవునే, పెద్ద ప్లానింగే రా. బోల్ట్లు ఇంకా ఫిట్ చేయలేదు విష్ణు, జస్ట్ ఊరికి అట్లా పెట్టండి అని చెప్పిన. అవి బీరువా తాళాలు కనిపించిందిలే, దాంట్లో ఉండిండ బోల్ట్లు. సరే అయితే ఓకే. సో అయితే అమ్మని ప్రాంక్ చేస్తావు. బాబా ఇదే కదా నాకు కూడా కావాల్సింది, ఇంకా ఎక్కువ చేయలే నువ్వు. సో ఫ్రెండ్స్, అమ్మ వచ్చినాక విల్ గెట్ బ్యాక్. అమ్మ కోసం వెయిట్ చేద్దాం. A few minutes later. ఫ్రెండ్స్ వచ్చాడు.
రావమ్మ మహాలక్ష్మి. ఒక్క సెకండ్ ఏమవే? గ్యాస్ అయిపోయింది కదా. హాయ్ చెప్పండి. కాఫీ అతే లైక్ కొట్టమని అడగండి అతే. అతే మళ్ళీ లైక్లు ఎట్లా కొడతారు? లైక్లు ప్లీజ్ అండి, లైక్లు మాత్రం మర్చిపోద్దండి. లైక్లు ప్లీజ్, లైక్ చేయండి. ఫుల్ లైక్లు కొట్టాలా మీరు. మీ లైక్లు ఎన్ని కొడితే మాకు అంత ఉత్సాహం వస్తుంది. నేను 10 అడిగింటే మీరు 12 ఇచ్చినారు. నాకు చాలా చాలా హ్యాపీగా ఉంది. మీకు అందరికీ థ్యాంక్స్. అండ్ హనుమాన్ జయంతి శుభాకాంక్షలు కూడా. హనుమాన్ జయంతి శుభాకాంక్షలు. గ్యాస్ కూడా అయిపోయింది. ఇప్పుడు అత్తయ్య కాఫీ తెచ్చిన నాకు కాఫీ, వీళ్ళకి ఇద్దరికి, ఈ అప్పకు టచ్ నాకు బూస్ట్, వీళ్ళకి కాఫీ. బాబా ఇంకోటండి, మీరు లైక్లు మాత్రం మర్చిపోద్దండి. మర్చిపోయేలాగుంటే ఫస్ట్ లైక్ చేసి తర్వాత వీడియో ఇవ్వండి. అంతేగా. ఎట్లా సర్దేసి చూసివా ఇంట్లో అన్నీ అప్పుడే అయిపోయినాయా సర్దేది? నేనే ఇంకా నువ్వు నేను ఐడియా ఇస్తా, యాది ఆడబెట్టల్లా, యాది ఎట్లుండాలి. అదే కదా. వద్దు అట్లా అబద్ధాలు చెప్పను నేను. నీలాగా నాకు ఉత్తరీలు గాలివాన వద్దు నాకు. ఎవరిలాగా? నీలాగా. నేను కాదు చెప్పింది అక్కడ. డైనింగ్ టేబుల్ ఆడ బాగుందేమా? ఈడికి తెలిస్తే కదా. ఉండాలి కదా. ఏడికి రాళ్ళ. అదే చెప్తానా నా పాపకి. ఎందుకు పద్దీడ పెట్టినావు? అయ్యో ఏంది మా ఇరగొట్టేసివా? ఏంది బాబీ ఇది? ఏంది బాబీ? అదేందో అది గ్లూతో కరుచుకుంటుంది మా. ఈడ డైనింగ్ టేబుల్ ఇది గ్లూ బాబీ బంక ఉంటుంది. బంక పోగొట్టివా? మా టీవీలో బంక మొగంగా ఉన్నట్టు. సొగులాడా తిరుగుతాంది విష్ణు పోయి. అంటే ఇప్పుడు నేనే పోగొట్టినానే. అదేందో మా టీవీ సీరియల్లో వాకిల్ కాదు వాకిల్ లాంటిది అన్నట్టు, డైనింగ్ టేబుల్ కాదు డైనింగ్ టేబుల్ లాంటిది అన్నట్లుంది ఇది. అమ్మయ్య మీరే సర్దుకొని తల్లి. అదెందుకు నా మీదకి? అది పెట్టిండే కాదు బాబీ. ఏంది బాబీ అది అట్లా పెట్టినారు? ముడతానే పోతుంది అది. గ్లూ పోగొట్టినావు ఏం చేయాలి బాబీ? ఉండు, నా మీదకి వస్తానావు. సరేలే. కాదు అమ్మకి ఆ పాసన్నం ఇస్తావా? పాసిపోయింది అన్నం ఉంది చూడు. ఆ అన్నాన్ని ఇట్లా చేతికి వేసుకొని ఇట్లా బాగా రబ్ చేసి చెక్క కింద చెక్కకి పైన చెక్కకి పూసి పెట్టినావంటే అతక్కపోతుంది. అరే నీ అబ్బా, నువ్వేం గాడులు కాస్తున్నావా? ఫెవికల్ తీసుకొని పెట్టి అతుక్కుంటుంది. సద్దన్నం తీసుకొని రోల్ చేయాలంట. చెప్పు చూడండి, విష్ణు కెనడాలో తెచ్చుకున్నాడంట. అంటే ఇప్పుడు నువ్వు వేసుకొని వెళ్తానవా? ఇప్పుడు సామాన్లలో అన్ని దొరికినాయి, పాత జ్ఞాపకాలన్నీ దొరికినాయి. ఎట్లున్నాయి ఎత్తి చూడు, ఒకసారి తొక్కి చూడు ఎట్లున్నాయో. ఆ పాప ఉండు. వీళ్ళ ఎక్స్ కెనడా అమ్మాయి వాళ్ళు కాదు బాబీ, ఈ చెప్పులు వేసుకొని ఆ పాపంగా సగం వీక్ అయిపోతుంది. ఆ చెప్పులు వేసుకొని ఇంకా పాప ఈడ్చుకుంటున్నాడు. బరువులు ఎత్తాలి. కెనడాలో ఉన్నప్పుడు కెనడా అమ్మాయి వాళ్ళ ఎవరులయ్యా అవన్నీ వద్దు కానీ మా కుండ ఆడమంటుంది మా. ఏంటి బాబీ ఇవి? మా అవి ఏంటివంటే చెప్తా. ముక్కు తుడుచుకో. కాదు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇట్లా దీని మీద అట్లా వేయదు దాని మీద సొగులోడా. ఇవి సెల్లు పెట్టుకున్నప్పుడు సెల్లు పెట్టి కొన్ని నీళ్ళు పట్టిరా తాగల్లా. నీళ్ళు తాదాం కానీ కుండ ఆడ వాస్తు ప్రకారం వేసుకోమ్మా. ఏం కంఫర్ట్ ఉన్నాయి. నువ్వు బాగుంటే చాలు నాకు నువ్వు మా అమ్మ బాగుంటే చాలు. నేనేమంటున్నానంటే కుండ నువ్వు చెప్పు ఫ్రెండ్స్. కుండ ఈడ బాగుంటుంది. మనం ఇట్లా 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 లోపలికి వచ్చేస్తానే వెంటనే వచ్చి తాగేకి ఆడ బాగుంటుంది ఈడ బాగుంటుంది. ఆడెట్లా పెడతారు బాబీ? దేవుని కాడ ఆడ పెట్టుకుంటే బాగుంటుంది. నేను అదే చెప్పిన. అయితే ఇప్పుడు ఇది దేవుని మూల కదా. ఇక్కడంతా ఏమయ్యేలా నీళ్ళు అయిపోతానే ఉంటాయి. పెడితే ఏమవుతుంది? పో అట్లా పద్దు ఆడొద్దులే. ఈడబెట్టు. ఈడ ఆ దేవుడి మూల అనుకుంటే ఈడబెట్టండి. ఆడ గాలి తగులుతా ఉంటుంది బాగుంటుంది. ఆడేది మూలలో పెట్టుకున్నారు ఫ్రిడ్జ్ కాడ. ఫ్రిడ్జ్ దగ్గర ఎవరన్నా పెడతారా? అదేమన్నా కొంచెం షాక్ అయినా బానకే వస్తుంది కరెంటు. అది ఐరన్. ఇది కూడా కొంచెం చైర్ అట్లా ఆడబెట్టుమా. ఇది బాగా ఆ పక్కన పెడదామని ఈ చైరు అవి తీసేసి ఉండు. ఫినిషింగ్ ఉండాలి నీట్గా. పెడతావా? ఎత్తలేవా దొమ్మకాయలు? లేవా? బాగా ఎత్త దొమ్మకాయలు కూడా లేవు మా అమ్మకి. నేను బాగాలే ఏం నిండుగా ఉన్నాయి నీళ్ళు. అయినా ఇది పక్కన రా చూపిస్తా. అమ్మ తీసి ఇచ్చింది ఫ్రెండ్స్ బాగా ఇది.
500. 500 అమ్మ మళ్ళీ తీసి నీళ్ళు ఉన్నాయా దీంట్లో? నీళ్ళు ఎక్కువ లేవులే, ఆడ పెట్టేద్దాం. ఇది పట్టుకుంటాను నేను పెడతాను. దమ్మకాయలు ఉన్నాయా? లే దమ్మకాయలు నిమ్మకాయలు అన్నావంటే గుట్లేక పోతుంది. ఇది కూడా పట్టుకొని పెడతావా లేకుంటే అది ఎట్లా పెట్టుకోవాలా? ఏంది బాబీ, వాని అక్క వాని అమ్మ వాని ఆలి, ఏంది బాబీ ఇది? ఈ టోటల్ గాడు బయలుపడిపోయాడు పాపం. మరి ఏంది మన చేతులు దుడుగు చేతులు ఉన్నట్లే ఉత్తా? ఏంది బాబీ అంత మెత్త కూడా వచ్చది? ఎట్మా కొంచెమన్నా కామన్ సెన్స్ ఉండాల. ఎవరైనా ఇట్లా పట్టుకొని ఇట్లా వంచుతారా దాన్ని? నేను ఎప్పుడు ఉంచిన బాబీ ఇట్లా పట్టుకొని ఎట్లా వస్తుంది అనుకుంటా. ఇప్పుడు ఇది ఇంతలా ఉంది, నువ్వు ఇట్లా పట్టుకొని అత్తే మనకి అంత ప్రేమగా తెచ్చి ఇచ్చేస్తే అట్లా ఏందత్తే మీ చేతుల్లోనే పోయింది అది. ఎట్లా మన చేతుల్లో పోలేదు, ఎట్లా మన చేతుల్లో పోలేదు అంటే అంటే కొన్ని ఏంటన్నా బాబా అట్లా కాదు. కొన్ని ఇద్దానే అంతేలే, మనం బాధపడాలి. ఇప్పుడు అమ్మ వాని అమ్మ నేనే కొనుకొచ్చి నేనే వగలు కొట్టినట్లు అయిపోయా కదరా. ఉన్నీలేమా నువ్వు కూడా కాదు బాబీ, నాకేం తెలుసు బాబీ ఇట్లా ఎత్తినా వచ్చింది అది చేతికి. అట్లా ఏంది బాబీ ఎత్తారు, అట్లా కుండ మెత్తగా ఎత్తేది కూడా రాదా? వచ్చేసా? కుండ ఎత్తేది కూడా రాదా? అట్లా ఎత్తుతారు బాబీ ఎవరైనా? ఊరెత్తుతారు. మా బలం ఎట్లా పెడతాలే, నేనేం భీముడా? మా అమ్మకి కుండ ఎత్తే కూడా రాలేదు ఫ్రెండ్స్. కుండ గబ్బు లేపేసింది. కుండ ఎత్తేది ఎత్తేది బాబీ డైనింగ్ టేబుల్ నా మీద చేస్తుంది, ఇప్పుడు ఇది నా మీద చేస్తున్నారు. ఫ్రిడ్జ్ నేను కుండ కొనిస్తాలే బాబీ. ఫ్రిడ్జ్ కొంచెము మూలకుంది, జరుపుతావా అట్లా బామ్మ ముందుకు ఏమైనా? అంటే నీకు అర్థమే అంటే ఫ్రిడ్జ్ కూడా ఇరదింగుతానా నేను? అట్లా కాదమ్మా, కొంచెము నేను ఐరన్ లెక్కనే. కుండ ఎట్లా ఎత్తలేదు తెలుసా? ఎప్పుడైనా తెలుసుకో. ఇదో నాన్న కుండ ఉందా, ఇదో కుండ ఇట్లా ఎత్తుకోవాలి. అయినా బాబీ అది ఎట్లా వస్తుంది బాబీ? మళ్ళీ ఊరెత్తుతారు మాడ పట్టుకొని. నేను ఇంట్లో అట్లా చేస్తా బాబీ, మళ్ళీ పోలేదే. అమ్మా నీ కుండ కాబట్టి నువ్వు స్మూత్ గా ఎత్తినావు, మా ఈడు కుండ కాబట్టి ఇట్లా. బాబీ అట్లా మాట్లాడదు బాబీ, కొడత గోడలోకి వెళ్ళిపోతావు. సరే ఫ్రిడ్జ్ తీసావా కొంచెం అట్లా? నాకు వద్దులేనైనా మళ్ళీ అది కూడా ఇరిగిపోయింది నా మీదకు. అది కూడా ఇదన్న అయితే 500 పెట్టి తెచ్చిస్తా, దాన్ని ఆడ తెస్తుంది నేను 30-40 పెట్టి. 20,000 కూడా ఉండదు అది, 30,000-40,000. నాకు వద్దులే నాయన, పంచాయతీ మా పెట్టుకోవాలి. అమ్మ కుండ ఇరగొట్టింది చూడు ఫ్రెండ్స్. నేను కొనిస్తాప్ప, నేను కొనిస్తానప్ప. కుండ ఇరగొట్టేసి అప్ప అది కట్ చేయి, దాన్ని కూడా తీస్తాడు ఎప్ప కూర్చొని ఇట్లా. కుండ ఇరగొట్టింది. కుండ బాగున్నారు అది కూడా పెడతారా? కుండ ఇరగొట్టినావని తెలియాలి. బాబీ నేనేమి ఇరగొట్లా బాబీ, నా మీద వేయద్దు, నేను కావాలంటే కుండ కొనిస్తా. మా కళ్ళ ముందర నువ్వు ఇట్లా వచ్చి దాన్ని ఎట్లా పట్టుకున్నావు చెప్పు? ఎట్లా పట్టుకున్నా బాబీ? అట్లా పట్టుకుంటారమ్మా ఎవరైనా? ఇట్లా వచ్చింది. అట్లా అట్లా ఎవరైనా చేస్తారమ్మా దాన్ని? బాబీ ఇది కూడా నేనే కదా కొనిచ్చిన. కొనిస్తే ఇరగొట్టేస్తావా? ఇంకోటి కూడా నేనే అట్లా కాదు, కొనిస్తే ఇరగొడతావా చెప్పు, అట్లా చెప్పు. బాబీ నేను ఇప్పుడు రోడ్ వేసిన కాంట్రాక్టర్ నేనే రోడ్ వేసాను, రోడ్ చెడగొట్టి ఒప్పుకుంటారా? నేనేమైనా అదే పని చేస్తానా బాబీ? నేనేమైనా అదే పని ఇరుగొట్టినానా బాబీ? నేనే పెట్రోల్ వేయించినానని చెప్పి బండిని అంటించి అంటే ఒప్పుకుంటారా? మాట్లాడతాను నువ్వు సొగిలి మాటలు ఎందుకు రా? సొగిలి మాటలు మాట్లాడుతున్నావు సొగిలోడా? కుండపోయిందని నేను బాధపడతా అంటే బాయ్ అండి, నాకు బాధ అవుతుంది. కుండపోయింది ఈరోజు. బాబీ నేను కొనిస్తాలా బాబీ? సరేలేమ్మా, నా మిందే ఇద్దు, నేనే కొనిస్తాను ఆయన కుండ. అవునా? డైనింగ్ టేబుల్ కొనిస్తా, కొనిస్తామ్మా. సరేమ్మా, నీకు ఒకటి చెప్తాను. ఏం బాబీ ఇంకా ఏమన్నా వేయాలని ఉన్నారా నా మీద? గ్యాస్ అయిపోయింది అత్తయ్య. గ్యాస్ బుక్ చేయాలి. గ్యాస్ ఎవరి చేత కాదు బాబీ తెచ్చేకి, నాకే మొన్న అయిపోయింది. 3-4 రోజులు రైస్ కుక్కర్లో కాఫీ, రైస్ కుక్కర్లో టీ, రైస్ కుక్కర్లో పప్పు, రైస్ కుక్కర్లో అన్నం చేసిన. నీకు తెలియదేమో, కావాలంటే రైస్ కుక్కర్ తెచ్చిస్తా, గ్యాస్ వచ్చే వరకు పని జరుపుకోండి. సరేలే, ఈ అమ్మకి కాఫీ ఉండల్లా తప్పదు. సరేలే చెప్పేసి అయ్యే. ఏం చెప్పాలా మళ్ళీ? అమ్మా ఏంది పెట్టుకున్నారు నాయన ప్లాను? చెప్పేయ దాని గురించి చెప్పేసి. ఏంది ముసులు నవ్వులు నవ్వుతున్నారు? పాపం మా అత్తయ్య చూడు మెత్తగా అయిపోయింది. మళ్ళీ ఏంది నాయన కుండ డైనింగ్ టేబుల్ ముడతా అది అట్లా వచ్చే ఏంది ఇది? లేదు లేదు అది ఆల్రెడీ షిఫ్టింగ్ లోనే పోయింది లేతయ్య, మీరైతే కాదు కానీ ఊరికే బాబీ అట్లా చేస్తావు నువ్వు. నిజంగానే నేను ఫీల్ అయినా, నేను ఎందుకు అట్లా చెప్పలేదా మళ్ళీ? అందుకే అంత స్మూత్ గా వెళ్ళిపోయి ఇదేందిరా నాయన కుండ. అందుకే కదా చెప్పు. వాళ్ళు ఇప్పుడు కుండలోని దగ్గర పోయింటే వాడిని తిట్టింది నేను బ్రహ్మాండంగా. లేదు ఏం చేశారంటే, మాదే తప్పు, మీదేం తప్పు లేదు. అవి కానీ బోల్ట్లు ఫిట్ చేయలేదు. బోల్ట్లు కూడా యాక్చువల్ గా వర్క్ అంటే దానికి స్క్రూ లేదా? మళ్ళీ ఒకవేళ గట్టిగా ఎగ్గింటే ఏం కది? నేను పక్కన ఉన్నా కదా, వాళ్ళు సిలిండర్ అయితే నిజంగానే అయిపోయింది.
వర్క్కి వచ్చిన వాళ్ళు ఏం చేసినారు తెలుసా, నీళ్ళు ఉండంగానే దీన్ని ఇట్లా ఎత్తినారు. నువ్వు ఎట్లా ఎత్తినావు అట్లా. నాకు తెలిసి నువ్వు కూడా అట్లా ఎత్తుతావని. ఎత్తకూడదు అట్లా ఎప్పుడు కూడా. సర్లే, ఎప్పుడు కుండ ఈ రోజే కొనిమంటావా, మన రేపు కొనిమంటావా? నా బుద్ధి పుట్టినప్పుడు కొనిస్తా, దాంట్లో Bye పోసుకొని అండి. తాగండి. Bye. బాయ్ అండి. వీళ్ళకు ఒక దండం పెడతాను ఇద్దరికి, మొగుడు పెళ్ళానికి. నన్ను ఈ పొద్దు అసలు పోయమ్మ కుండ అది లైక్ చేయండి ప్లీజ్. లైక్ మాత్రం మర్చిపోద్దండి. నాకేంది ఇవి ఎవరురా దరిద్రంగా. మావేమో డాడీ కాదు. మునక్కాయలకి ఏమైనా. బాయ్ అండి. లైక్ Bye. ప్లీజ్, లైక్ బాయ్ అండి. అవును డాడీ. గుర్తుగా పెట్టుకోండి. పైనాపిల్ గ్రో చేస్తున్నా. చూడు బాగా వచ్చినాయి. మళ్ళా బూట్ చేయంగా ఇంకా రాళ్ళ తీలే ఈ బాబీ మెంతలా నీకే ఎట్లా వచ్చినాయి ఏర్లు చూడు. బాగా వచ్చినాయా స్మెల్ చూడు భలే ఉంటుంది. తీలేకుండా నువ్వు కంట్లోకి పెట్టు. స్మెల్ చాలా బాగుంటుంది ఇది. నాకు వద్దు. నిజంగా అంటేనే నాకు పైనాపిల్ తిన్నట్లుంటుంది. నాకు పైనాపిల్ తిన్నట్లుంటది ఈ స్మెల్ చూస్తే. అదేందా నువ్వే తిను బాబీ. పైనాపిల్ స్మెల్, పైనాపిల్ లాగా ఉంటుంది. ఏ బాబీ కొస్సి కొస్సి. ముళ్ళు తెచ్చి పెడతావు పా అక్కడ బా. చూసారా ఫ్రెండ్స్, పైనాపిల్ వచ్చేస్తుంది అన్నమాట తొందరలో. ఇదో ఏర్లు వచ్చేస్తాయి పద్దు. దీన్ని బూంచేసినామంటే పైన ఈ పైన పైనాపిల్ వస్తుంది. నీకోసమే పైనాపిల్ బుకే ఇద్దామని నీకే అదే కాల్సికి ఇట్లా సెట్ చేస్తున్నా. కట్ చేసిన పైనాపిల్ని ఇట్లా పెట్టేస్తే చాలు.